अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख अहमद अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, जो मॉडर्न स्कूल्स है, जो गवर्नमेंट की जानिब से जो स्कूल चलाए जाते हैं, वहाँ पर जो आयामा का काम करते हैं, जो छोटे छोटे जो कामा करते हैं, उनके लिए परेशानी हो रही है। उनकी सैलरी नहीं बढ़ाई जा रही है, उनको किसी किस्म की सहूलत नहीं दी जा रही है और उनको लीव भी नहीं दी जा रही है, जिसकी वजह से वो परेशान हैं। क्योंकि हर किसी की अपनी एक फैमिली होती है, लेकिन किसी किस्म की उनको सहूलत भी नहीं दी जा रही है। इसीलिए CITU की जानिब से लकड़ी का पुल पर एहतजाज किया एजुकेशन कमिश्नर के ऑफिस के सामने और उनको एक याददाश्त पेश की गई कि कैसे इस तरह का सारे तेलंगाना में 2000 लोग काम करते हैं, 2000 लोगों के साथ किस तरह का ये काम हो रहा है, इस पर तवज्जो देने की ज़रूरत है और इनकी सहूलतों और इनको फ़ायदा पहुंचाने का काम करें। जो इनका हक़ है वो हक़ दें। इसी बात को लेकर ये प्रोटेस्ट किया गया था। बाद अज़ां क्राइम टुडे से बात करते हुए सारे तफसीलात बताए गए। शेख शफीक, ये रिपोर्ट देखिए। ఎవ్వరికి 100% ఆడవాళ్ళు పనిచేసే చోట ఒక్కరికి కూడా ప్రసూతి సెలవు అనేది లేకపోవడం, కనీస సెలవులు అన్ని సౌకర్యాలు కల్పించాలి. మోడల్ స్కూల్ హాస్టల్ ఉద్యోగుల ఐక్యత, మోడల్ స్కూల్ హాస్టల్ ఉద్యోగుల ఐక్యత, మోడల్ స్కూల్ అందరూ వివిధ జిల్లాల నుంచి కొన్ని గ్రామాల నుంచి వచ్చినందుకు ఈ ధర్మకు ముఖ్య అతిథులు మన CITU రాష్ట్ర కార్యదర్శి అలాగే కాంట్రాక్ట్ महिलाएं
तेलंगाना स्टेट गवर्नमेंट का मॉडल स्कूल्स में काम कर रहे हैं। इनका 24 आवर्स ड्यूटी रहता है और संडे का भी लीव नहीं रहता और मैटरनिटी लीव भी नहीं है, मिनिमम वेज भी नहीं है। 100% लेडीज़ है। पूरा तेलंगाना स्टेट में 2000 से ज़्यादा है। इनका बहुत मुश्किल फेस कर रहे हैं इन्होंने लोग, इसीलिए ये मिनिमम वेज 26,000 होना बोल के और लीव होना बोल के, पे आईडी होना बोल के आज इधर कमिश्नरेट के पास धरना कर रहे हैं। हम लोग कमिश्नर से मिलने के लिए जा रहे हैं। जो सवाल है, डिमांड्स पूरा होने तक ये स्ट्रगल जारी रहता है। ये युग का ఆర్డర్ है మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే మోడల్ స్కూల్స్ హాస్టల్లో పనిచేస్తున్న కేర్ టేకర్స్, కుక్స్, అలాగే స్వీపర్స్, వార్డెన్స్, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ డిమాండ్స్ సాధన కోసం కమిషనర్ని కలవడానికి వచ్చారు. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళందరూ కూడా 100% మహిళలు, కానీ 24 గంటల పని విధానం ఎక్కడా లేని విధంగా వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇంట్లో కుటుంబంలో పిల్లల్ని, భర్తల్ని అన్నీ వదులుకుని మొత్తం 24 గంటలు సమాజ సేవ కోసం అక్కడ చదువుకుంటున్న ఆడపిల్లల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే వీళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి అంటే ఈ 24 గంటల పని విధానం అనేది ఎక్కడా లేదు, కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి. పనిచేసే వాళ్ళందరూ మహిళలు కాబట్టి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించాలి. అలాగే కనీస వేతనం, చాలా తక్కువ వేతనాలకు వీళ్ళు పనిచేస్తున్నారు. ఎటువంటి సెక్యూరిటీ లేని పరిస్థితుల్లో వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి కనీస వేతనాలని 26,000కి పెంచాలి అనేది. ఐడి కార్డ్స్ చాలామందికి వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనేది ఒక నిర్ధారణ కూడా లేదు కాబట్టి దానికోసం పేరోల్ ఐడి కార్డు కూడా కావాలని అడుగుతున్నారు. అసలు ఆదివారం కూడా సెలవు లేదు, 24 గంటల పని, ఆదివారం కూడా సెలవు లేదు. మరి వీళ్ళు విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలి, కుటుంబంతో ఎప్పుడు గడపాలి, కుటుంబ బాధ్యతలు ఎప్పుడు నిర్వర్తించాలి? ఈ రకమైన పని విధానం వల్ల అనేక మందికి కుటుంబాలలో కలహాలు ఏర్పడే పరిస్థితి కూడా వస్తుంది. భర్తల నుంచి ఒక నిరాకరణ కూడా అనేది వస్తుంది. పిల్లలు కూడా వీళ్ళని లెక్క చేయని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇన్ని వేల మంది ఆడపిల్లల కోసం వీళ్ళు చేస్తున్న సేవలకి గుర్తింపుగా వీళ్ళకి కనీసము ఆదివారం నాడైనా సెలవు కావాలి. ప్రసూతి చట్టం అనేది అసలు ఎక్కడ అమలే కావట్లేదు. ఎవరికి ప్రసూతి సెలవు ఇవ్వట్లేదు, ఆరోగ్యం బాగలేకపోతే ఇవ్వట్లేదు. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే కనీస వేతనం 26,000 చేయాలి, 24 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి, ఆదివారం నాడు సెలవు ఇవ్వాలి, ప్రసూతి సెలవు ఇవ్వాలి, సిక్ లీవ్ ఇవ్వాలి. ఇవన్నిటితో పాటుగా వీళ్ళకి ఒక భద్రత, ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. రాబోయే రోజుల్లో వీళ్ళ క్వాలిఫికేషన్ రీత్యా, వీళ్ళ స్కిల్ రీత్యా వీళ్ళని పర్మనెంట్ కూడా చేయాలనేసి మేము సిఐటియు రాష్ట్ర కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.